ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సహాయము ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అందలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాగోగులంటూ చూసుకుంటే ఈ పృథ్వీరాజు సారే మాకు చూసుకుంటుండు. ప్రతి మా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కూడా పరామర్శిస్తూ మరి పృథ్వీరాజు సారే మాకు సహకరిస్తూ మరి బాగోగులంటూ ఇప్పటి వరకు చూసుకుంటాడు. డిసెంబర్ 2009 నుంచి ఇప్పటి వరకు మరి ఏ నా కొడుకు కూడా మా కుటుంబాలను విచారించలేదు. మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి కొద్ది 600 మందికి 570 మందికి 60 మందికో ఇచ్చి చేతులు దులుపుకొని 1200 మందికి మేము మరి ఆర్థిక సహాయం అందించిన మా కుటుంబాల వాళ్ళకి మేము ఆదుకున్నామని టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము గెలవంగానే మేము 6 గ్యారంటీలు అమలు చేసినాము. మరి అమరవీరుల కుటుంబాలను మేము ఫస్ట్ విడతలోనే నేను గెలవంగానే ఫస్ట్ మాట మేము కుటుంబాల వాళ్ళని ఆదుకుంటామని రేవంత్ రెడ్డి గారు మరి మాకు మాట ఇచ్చి ఇప్పటి వరకు కూడా 2.5 సంవత్సరాలు అయినా కూడా మమ్మల్ని ఇప్పటి వరకు పరామర్శించింది లేదు, మా కుటుంబాలను గుర్తు చేసింది లేదు. మరి మిగతా 600 కుటుంబాలు వాళ్ళని ఇప్పటి వరకు మరి నాకు తెలిసింది నేనే నిదర్శనం. ఎందుకంటే పృథ్వీరావు సార్ గారు ఇప్పటి వరకు ఈ 1200 మందికి ఏదో విధంగా ఏ కుటుంబానికైనా ఏదో విధంగా ఈ 1200 మందికి సహాయం చేస్తూనే ఉన్నాడు. తన సాయశక్తిలా తన సొంత ఆస్తులు అమ్ముకొని కూడా ప్రతి ఒక్క కుటుంబానికి నాకు కిరాణా షాప్ పెట్టించిండు. చాలా మందికి అట్లా సహకరించిండు. కొందరికి అనారోగ్యంతో ఉంటే కూడా ఆపరేషన్లు చేయించిండు. ప్రతి కుటుంబానికి 1200 మందికి సహాయం చేస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. అప్పుడు 69లో చనిపోయిన తొలి దశ ఉద్యమకారులకు కూడా వాళ్ళకు కూడా పింఛన్లు ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాడు పింఛన్ల రూపంలో. మరి ఈ ఇట్లా చేస్తూ ఉన్న సార్ గారి మీద ఇట్లా అబండాలు వేయడము మరి ఆంధ్ర పాలకులకు ఇది కరెక్ట్ కాదని నేను హెచ్చరిస్తున్నాను ఈ సభాముఖంగా. ఎందుకంటే మరి ఈ ఆంధ్ర పాలకులు మరి మా కుటుంబాల వాళ్ళకి ఏమైనా సహాయం చేసిండ్లా? తెలంగాణను దోసుకొని తిన్నది కాక తన్ని తరిమినాక కూడా ఇంకేమన్నా తెలంగాణ ప్రజల మీద ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారని నేను హెచ్చరిస్తున్నా. మరి తెలంగాణ నాయకుల మీద కానీ అధికారుల మీద కానీ నా చిన్నారుల నుంచి పెద్దల వరకు కానీ అధికారంలో ప్రతి ఒక్కరి మీద ఏ అబండాలు వేయడానికి మీకు హక్కు అధికారం కూడా లేదని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే మీరు ఏమి చేసిండ్రు, మా కుటుంబాల వాళ్ళకి ఏం చేసిండ్రు, మీరు ఏం సహాయం చేసిండ్రు? 35 కోట్లు సహాయం చేసినాము తెలంగాణ ప్రభుత్వానికి అంటాడు. ఏది పవన్ కళ్యాణ్ గారు. మరి ఎవరికి ఇచ్చిండు అతను? ఎటుపోయినాయి ఆ డబ్బు? అది ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు అనేది మాకు తెలియాలి. మా కుటుంబాల వాళ్ళకి ఏ ఒక్క పైసా కూడా సహాయం అందలేదు, ఈ ప్రభుత్వం కానీ అందలేదు. ఆంధ్ర పాలకులకు ఈ పృథ్వీరాజు సార్ను హెచ్చరించడానికి అన్నగారిని హెచ్చరించడానికి వాళ్ళకి ఏమో హక్కు ఉన్నదని నేను అడుగుతున్నా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు మా కుటుంబాలను కానీ ఎంతో ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని పోషిస్తూ ఆదరిస్తూ ఆదుకుంటూ వస్తున్న ఈ పృథ్వీరాజు సార్ గారి మీద ఎందుకు అబండాలు వేస్తూ ఉన్నారు? మరి మీకు ఏం కావాలి? ఇంకా మా తెలంగాణ మీద కనుదృష్టి మీకు ఎందుకు పోతలేదని నేను అడుగుతా ఉన్నా. మీకు ఇది కరెక్ట్ కాదు అని హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్న ఈ సార్ గారి మీద మీరు ఎందుకు ఈ ఆరోపణలు ఆరోపిస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ప్రతి కుటుంబాన్ని ఇప్పుడు ప్రతి విషయంలో సార్ గారు ఆదుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ పిచ్చోడు అన్నారు, అది దేనికి కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ మాట పిచ్చోడు, పాట పిచ్చోడు, తెలంగాణ ప్రజల పిచ్చోడు తప్ప తన ఏ అన్యాయం ఎవరికి తలపెట్టలేదు కదా, ఏ ప్రభుత్వానికి తలపెట్టలేదు, ఎవరిని కూడా హెచ్చరించలేదు. తన వంతు సహాయం, తన వంతు న్యాయము ఈ తెలంగాణ ప్రజల అమరుల కుటుంబాల పేరు మీద, అమరుల సమాధుల మీద వచ్చిన ఈ తెలంగాణను ఈ అన్యాయంగా ఇప్పుడు తెలంగాణ వచ్చింది కరెక్టే, కానీ తెలంగాణ వచ్చి ఎవరికి న్యాయం జరిగిందో నాకు అర్థమైతలేదు అసలుకి.
ఎవరికి న్యాయం జరిగింది? ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడనే ఉంది. ఎవరికి ఏ జాబులు ఇచ్చింది, ఎవరికి ఏ హక్కులు ఇచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అంత దోసుకునే ప్రభుత్వం దోసుకొని పోయిందంటే ఈ ఉన్న ప్రభుత్వం కూడా ఇలానే ప్రవర్తిస్తుంది. అసలు ఇది ఎక్కడి న్యాయము? అంటే ఓట్లకు సీట్లకు నోట్లకే అమ్ముడు పోయినట్టున్నది. అంత సీట్లు ఓట్లే కావాలి కానీ మరి ప్రభుత్వానికి ఏం న్యాయం చేయాలి, ప్రజలకి ఏం న్యాయం చేయాలి అని నిర్వర్తించి ఒక నిదానంగా నిదర్శంగా మరి ఒక సభాముఖంగా ఈ గుర్తింపే లేనప్పుడు ఈ ప్రభుత్వం ఏం పరిపాలన చేస్తుందని నేను హెచ్చరిస్తా ఉన్నా. ప్రతి ఒక్క కుటుంబానికి చదువుకునే ఎంతో విద్యార్థులు ఉన్నారు. పిహెచ్డి, ఎంఎస్సి అన్ని ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఎవరికే ఉద్యోగం ఇచ్చినవయ్యా రేవంత్ రెడ్డి గారు? ఎవరికే ఉద్యోగం ఇచ్చుకుని ఎవరికి ఏం సహాయం చేసినా మా కుటుంబాల వాళ్ళని ఎప్పుడు గుర్తించేది? ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోతూనే ఉన్నది. ఇంకా 2 సంవత్సరాలు అయితే నువ్వు అయిపోతుంది నీ పెత్తనం. ఇక నువ్వు ఎన్నడూ మమ్మల్ని గుర్తించేదని నేను అడుగుతా ఉన్నా. నువ్వు గుర్తించలేనివి నువ్వు పెత్తనం చేస్తే ఎంత, చేయకుంటే ఎంత? ప్రజలను మోసం చేసి ఈ ప్రభుత్వాలను డబ్బు లేదు అంటున్నావు. తెలంగాణ డబ్బు అంతా ఫ్యాక్టరీలు అటు ఇటు ఉన్న డబ్బు అంతా ఎటు పోతుంది? అసలు ఎక్కడ పోతుంది డబ్బు? ఎవరికి సహాయం చేస్తున్నావు నువ్వు అని నేను అడుగుతా ఉన్నా. నా కుటుంబాలను నువ్వు గుర్తించాలని నేను చెప్తా ఉన్నా. ఈ సహాయం చేసిన ఈ పెద్ద మనిషిని ఈ పృథ్వీరావు సార్ని పట్టుకొని నువ్వు ఏం ఈ పవన్ కళ్యాణ్ అంటాడు, ఏం చూసినావయ్యా నువ్వు అసలు ఏం చూసినావు పృథ్వీరావు సార్ది? ఆయనే తెలంగాణ కోసం ఎన్నో పాటలు పడ్డాడు, జైలుకి పోయిండు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, పాదయాత్ర చేసిండు. భూపాలపల్లి నుంచి తొర్రూరు వరకు పాదయాత్ర చేసిండు, హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసిండు. ఎన్నోసార్లు పాదయాత్రల మీద పాదయాత్రలు చేస్తూ ఆయన కడుపు కట్టుకొని ఆయన ప్రజల వెంట ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రతి నినాదం చేస్తూ ఆయన ఇప్పటి వరకు కూడా తెలంగాణ కోసమే మాట్లాడుతుండు. న్యాయంగా మాట్లాడినోడు తెలంగాణలో ఉండకూడదా? న్యాయంగా మాట్లాడిన వాళ్ళు మరి ఏ పని చేయకూడదా? న్యాయంగా వాదించితే నీకేం నొప్పి అవుతుంది అసలు? పవన్ కళ్యాణ్ గారు నేను హెచ్చరిస్తాను, తెలంగాణ నా ప్రజల మీద నువ్వు కన్ను పెట్టినా, నువ్వు ఏ మాట మాట్లాడినా కూడా నీకు సరైన గుణపాఠం చెప్పాల్సి ఉంటుంది. మేము కుటుంబాల వాళ్ళమే ఉన్నాము. మరి సార్ ఒక్కరే ఉన్నారు అనుకోకు, పృథ్వీరాజ్ గారు సార్ వెనుక మేము అందరం ఉన్నాము. సార్ మాకు ఎంతగానో మా కుటుంబాలను ఆదుకున్నాడు. నువ్వెవరయ్యా సార్ని అనడానికి? నాకు సహకరించిన సార్ని అనడానికి నువ్వెవరు అసలు? నీకేం హక్కు ఉందని నా తెలంగాణ న్యాయకర్త మీద నువ్వు న్యాయంగా వాదించి తెలంగాణ కోసం పోరాటం చేసిన సమరయోధుడి మీద నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? నీకేమో నువ్వు చిల్లర ఆటలు ఆడుతూ చిల్లర పాటలు పాడుతూ సంపాదించిన డబ్బుతో జనాల మీద కొట్టి నువ్వు ముఖ్యమంత్రి అయిన ఆంధ్రాలో నిన్ను ముఖ్యమంత్రి నీ ఆంధ్రాను చూసుకోవడానికే నీకు లేదు. నా తెలంగాణలో అభివృద్ధిని చూస్తే నువ్వు ఆంధ్రాలో చేస్తున్నావు. నీ స్వతహాగా ఏం చేసినావు అక్కడ ఆంధ్రాలో? నా తెలంగాణ అభివృద్ధిని ఇక్కడ చేస్తున్న పనులను ప్రతి విషయంలో ఇక్కడ చూసి నువ్వు అక్కడ చేస్తున్నావు. నీ స్వతహాగా అక్కడ ఆంధ్రాలో ఏం చేసినావు? ఏం అభివృద్ధి చేసినావు? నా తెలంగాణ అభివృద్ధిని, నా తెలంగాణ తెలుగుని ఉపయోగిస్తూ ఈ పనులు చూస్తే నువ్వు అక్కడ చేస్తాను. నీ స్వతహాగా చేసింది ఏది అయ్యా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు అసలు నువ్వు? నీకు మా తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ ఆంధ్ర విడిపోతే 11 రోజులు ఉపవాసం ఉండి నీకు బాధ అయిందా? దోసుకున్న కాడికి చాలలేదా? నా ప్రజలను మించింది ఇంకా చాలలేదా? ఇంకా మా ఊళ్ళో చనిపోతే తెలంగాణ సమాధుల మీద వారి శవాల మీద తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన న్యాయం జరుగుతలేదని మా తెలంగాణలో మేము మాట్లాడుకుంటుంటే నీకేమి ఇబ్బంది కలుగుతుందని నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క విషయంలో, ఏ విషయంలోనైనా నా తెలంగాణలో ఏం జరిగినా నువ్వేం మాట్లాడడానికి నీకు హక్కు లేదని నేను మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా నువ్వు అధికారం కోసము సొంత మానని చంపినోనివి, నువ్వు సీట్ ఎక్కినోనివి, నువ్వేం పెత్తనం చేస్తున్నావయ్యా? నువ్వేం మాట్లాడుతున్నావు? మీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నావు? ఎందుకు నా తెలంగాణలో చేసే ఈ అభివృద్ధిని చూసి మీరు చేసుకుంటారు. సరే చేసుకుంటారు, మరి నా తెలంగాణ ప్రజలను అనడానికి నీకేం అధికారం? నువ్వెవడవని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎవరు అసలు అడగడానికి? నా తెలంగాణ హైదరాబాద్లో అడుగు పెడితే మీ సంగతి చూస్తాం బిడ్డ, మేము
చాలా మంది ఉన్నాం వెనకాల. పృథ్వీరాజ్ సార్ ఒకటే లేరు, మేము ఎంతో మంది ఉన్నాం ఇక్కడ. సార్ వెనకాల 1000 మంది, కోట్ల మంది ఉన్నాము. 20 కోట్లు తన సొంత ఆస్తులు అమ్ముకొని మా పేద ప్రజలను, మా కుటుంబాల వాళ్ళని ఆదుకున్నాడు. ఆయన నిలదయ్యడానికి నువ్వెవడవని నేను అడుగుతా ఉన్నా. జాగ్రత్త బిడ్డ, మరి నా చెప్పు దెబ్బల పాలవుతారు. మళ్ళా నా పృథ్వీరాజ్ సార్ మీదకి ఎవరు వచ్చినా కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ సభాముఖంగా. నేను ఢిల్లీకి పోయి సోనియా గాంధీ మీద పట్యాల కోట్ల కేసు వేసిన. ఇదిగో ఈ పేపర్ కటింగ్ తో సహా ఉంది. ఢిల్లీకి పోయి పట్యాల కోట్ల సోనియా గాంధీ మీద కేసు వేసి నేను ప్రెస్ మీటింగ్ లో చాలా వాదించిన. సోనియమ్మ, ఎంతమంది చనిపోతే మా తెలంగాణ ఇస్తావు, ఇంకా ఎంతమంది సమాధుల మీద తెలంగాణ ఇస్తావు, ఎంతమందిని నువ్వు ఆత్మహత్య వాళ్ళ కుటుంబాల వాళ్ళ గోసపుచ్చుకుంటావు, నువ్వు ఇంకెంతమంది ప్రాణాలు తీసుకోవాలో చెప్పు. నువ్వు ఇచ్చేదాకా మేము ఏ జైలు పాలైనా మేము ఇక్కడ చచ్చినా మంచిదే, నా భర్తతో సహా నేను ఇక్కడ చచ్చినా మంచిదే, నా భర్త కళ నెరవేరేదాకా, నా భర్త ఆశయం నెరవేరేదాకా నేను ఇక్కడికి పోనని నేను అక్కడ ప్రెస్ మీట్ లో జరిగింది. అక్కడ ఇగో ఇది ఢిల్లీకి పోయిన పేపర్ కటింగ్స్ చూడండి. ఇక్కడ నేను నా భర్త చనిపోయినప్పటికీ తెలంగాణ ఆశయం కొరకు నా భర్త ఆశయం నెరవేరాలి, తన కళ నెరవేరాలి, నా పేద కుటుంబాల వాళ్ళకు న్యాయం జరగాలి, నా కుటుంబాలకు న్యాయం జరగాలి, మా కుటుంబాలకు ఒక గుర్తింపు వస్తే చాలు మాకు. మా తెలంగాణ వచ్చినందుకు మరి చదువుకున్న ప్రతి ఒక్క యవనస్తులకు నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం వస్తుంది కావచ్చు అని నేను ఢిల్లీ దాకా వెళ్ళడం జరిగింది. నేను మాట్లాడని ప్రెస్ మీటింగ్ అంటూ లేదు, నేను మాట్లాడని అసలు న్యూస్ అంటూ లేదు, నేను మాట్లాడని TV9 అంటూ లేదు. అసలుకి ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడనైనా తెలంగాణ కోసం మాట్లాడుతూనే ఉన్నా. ఇంకా ఎందుకంటే ఈయన గారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆరోపణలు పృథ్వీరాజ్ సార్ మీద ఎందుకు చేస్తామని నేను అంటున్నా. ఈయన దొంగ నా కొడుకులు, ఈయన గులాంగిరి చేసే సొత్తులు మరి సారు మీద ఎన్నో బండాలు వేస్తారు. ఈ సాధగన్న కొడుకులు ఎన్నో బండాలు వేస్తారు, సారు మీద ఎందుకు వేస్తాను అని నేను అడుగుతా ఉన్నా. నా కుటుంబాలను ఆదుకోవద్దని వేస్తానులా, లేకుంటే నా చెప్పుతోని కొడతా, మరి చెప్పుతోని కొడతాను. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. చెప్పుతోని కొట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి వచ్చిన, నా తెలంగాణ వచ్చిన జరుగుతుంది ఖచ్చితంగా. దొంగ నా కొడుకు నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి హక్కు లేదు, అసలుకే లేదు. పవన్ కళ్యాణ్కి లేదు, మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన దొంగ నా కొడుకులను చెప్పులతోని తండుతామని హెచ్చరిస్తా ఉన్నా నేను. ఇగో ఈ దొంగ నా కొడుకులు చెప్పుతోని ఖచ్చితంగా తన్నడం జరుగుతుంది. ఇక్కడ